వరకు చూడండి. సో, క్లియర్‌గా మీకు డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తాను. సో, ప్రతి ఒక్కళ్ళకి ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఇంట్రెస్ట్ కానీ, కోరిక ఒకటుంటుందండి. సో, డ్రీమ్ హౌస్ ఒకటే కాదు కదా! లోపల ఇంటీరియర్స్ కూడా మనం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ ఫర్నిచర్‌ని మనము అరేంజ్ చేయాలి. అలాగే ఫర్నిచర్‌లో గూడా వచ్చేసరికి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. సో, మనకేంటంటే ఐటెమ్స్‌లో వచ్చేసరికి డిఫరెంట్, డిఫరెంట్ మోడల్స్‌తో వస్తాయి. చాలా డిఫరెంట్ క్వాలిటీస్ గూడా ఉంటాయండి. ఆ క్వాలిటీ బట్టి మనకి ప్రైజింగ్ అనేది మారుతుంది. సో, మనకి బయట మార్కెట్‌లో మీరు చూసుకోవచ్చు. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి. తర్వాత మనకి చాలా తక్కువకి 20,000లో కూడా మనకి సోఫా అనేది అవైలబుల్‌గా ఉంటాయండి. కాకపోతే నా సజెషన్ ఏంటంటే కొద్దిగా క్వాలిటీ అన్నప్పుడు ప్రైస్ కూడా దానిలాగే ఉంటుంది ఫ్రెండ్స్. సో, మీరు ఎప్పుడైనా ఒక ఐటెమ్ తీసుకునేటప్పుడు ముందు క్వాలిటీ చెక్ చేయండి. ప్రైస్ అనేది అసలు చెక్ చేయొద్దు ముందు. మీరు క్వాలిటీ చెక్ చేసుకొని ఒక 3-5 షాప్స్‌లో కంపారిజన్ చేసుకోండి. ఆ క్వాలిటీతో మ్యాచ్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఆ ప్రైజింగ్‌తో కంపేర్ చేసుకోండి. రిమైనింగ్ 4-5 ఆర్ మీకు మీ ఇష్టం. ఇక్కడ ఒక 10 షాప్స్ ఉన్నాయంటే మీ ఏరియాలో ఆ 10 షాప్స్‌లో కంపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, దాన్ని బట్టే వెళ్ళండి. ఎందుకంటే క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మన హౌస్ ఎన్ని ఇయర్స్ మనకి ఎంత స్ట్రాంగ్‌గా తర్వాత ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటదో మన ఫర్నిచర్ కూడా అలాగే ఉంటుందండి. మనం ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో ఫర్నిచర్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు అంటే ఎవ్రీ 3 ఇయర్స్‌కి మనం ఫర్నిచర్ మార్చుకోవాల్సొచ్చేది ఫ్రెండ్స్. సో, అలాంటి ఇష్యూస్ ఏమీ లేకుండా మీకు క్లియర్‌గా ఎలాంటివి తీసుకోవచ్చు. కార్నర్ సోఫా సెట్ అవుతుందా మన హాల్‌లో? లేదా 311 సోఫా సెట్ అవుతుందా? లేదా 311 రెక్లైనర్ సోఫా సెట్ అవుతుందా? సోఫా కమ్ బెడ్ సెట్ అవుతుందా? అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, మా ఛానల్‌కి మీరు ఫస్ట్ టైమ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ యూజ్‌ఫుల్ రిలేటెడ్ టాపిక్స్ ఫర్నిచర్ గురించి మీకు వస్తూ ఉంటాయండి. సో, మీకు ఇంకా ఇవే కాదు ఫ్రెండ్స్ మోడర్న్ ఫర్నిచర్ అండ్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అవి కూడా అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు ఖచ్చితంగా చూపిస్తాను అన్నీ. సో, ఈరోజు మన టాపిక్ వచ్చి సోఫాస్ గురించండి. న్యూగా ఎవరైనా హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు మా స్టోర్‌కి విజిట్ చేయొచ్చండి. సో, మేము ఫ్రీగానే చెప్తాము. ఎలా చేసుకోవచ్చు, ఏంటి అని. మేము వాటికేమి చార్జ్ చెయ్యము. మన ఇంటీరియర్‌తో మ్యాచ్ అయ్యేది ఏ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనము లెదర్ యూజ్ చేయొచ్చా, సెమీ లెదర్ యూజ్ చేయొచ్చా, లేదా రెగ్జిన్ యూజ్ చేస్తామా, అమెరికన్ వెల్వెట్స్ యూజ్ చేయొచ్చా, మన బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌కి ఏం మ్యాచ్ అవుతాయి. సో, పాలీ ఫైబర్ పిల్లో బేస్‌తో సోఫాస్ తీసుకోవాలా? ఫోమ్ బేస్‌తో సోఫాస్ తీసుకోవాలా? కార్నర్ సోఫా తీసుకోవాలా? అనేది క్లియర్‌గా మీకు ఇన్ఫర్మేషన్ మా స్టోర్ కూడా ఆడ కింద లొకేషన్‌దిను తర్వాత మా షాప్ అడ్రెస్ కూడా మేము ఇస్తాము డిస్క్రిప్షన్‌లో. సో, మీకు ఏ డౌట్ ఉన్నా మా స్టోర్‌కి విజిట్ అవ్వండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మనం ఎలాంటి సోఫాస్ కొనాలి? మన ఇంట్లో ఉన్న ఇంటీరియర్స్‌తో ఎలా మ్యాచ్ చేయాలి? చాలామందికి డ్రీమ్ హౌస్ కట్టాలని ఒక కోరిక ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది ఈ డ్రీమ్ హౌస్ కట్టుకున్న దాంట్లో ఇంటీరియర్స్‌కి ఎలా మ్యాచ్ చేయాలి? ఎందుకంటే ఇంటీరియర్ డిజైనర్స్‌ని తీసుకొచ్చి మనం మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఇయన్నీ చాలా బడ్జెట్‌తో కూడుకున్న ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఇంటీరియర్ రిలేటెడ్ థింగ్స్ చేయాలన్నా మన ఓన్‌గా మనం ఎలా చేసుకోవచ్చు? ఫర్నిచర్‌ని మనం ఏ మన ఇంటీరియర్స్‌తో ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు అనేది క్లియర్‌గా చెప్తాను ఫ్రెండ్స్. మీకు సోఫాల్లో వచ్చేసరికి మీకు ఎలాంటి సోఫాస్ తీసుకోవాలి? 311 సోఫాస్ తీసుకోవాలా? లేకపోతే కార్నర్ సోఫా తీసుకోవాలా? రెక్టాంగిల్‌లో టైప్‌లో వస్తున్నాయి ఫ్రెండ్స్ మనకిప్పుడు. యూ షేప్‌లో కూడా వస్తాయి మనకి సోఫాస్. తర్వాత వచ్చేసరికి లాంజర్ సోఫాస్ వస్తాయి. సో, 3 సీటర్స్ ఉండి మనకి 6 ఫీట్ వరకు లాంజర్స్ కూడా వస్తాయి. సో, ఆ మోడల్స్ కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో, బేసిక్‌గా మనకి కార్నర్ సోఫా ఎక్కడ యూజ్ అవుతుంది? 311 సోఫా ఎక్కడ యూజ్ అవుతుంది? ఎప్పుడు మనం రెక్లైనర్స్ యూజ్ చేసుకోవాలి? ఎప్పుడు లాంజర్స్ యూజ్ చేసుకోవాలి? లేదంటే మనకి సోఫా కమ్ బెడ్ ఎక్కడ మనం ఏ స్పేస్‌లో పెట్టుకుంటే బెస్ట్ అనేది క్లియర్‌గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో, చివరి వరకు వీడియోని చూడండి. స్కిప్ చేయొద్దు. మీకు కార్నర్ సోఫా గురించి చెప్తాను ఫస్ట్. తర్వాత 311 గురించి చెప్తాను. తర్వాత రెక్లైనర్స్ గురించి చెప్తాను. తర్వాత లాంజర్ గురించి చెప్తాను. తర్వాత ఫైనల్‌గా సోఫా కమ్ బెడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో, మీకు మనకి సోఫాస్‌లో కార్నర్ సోఫా వచ్చేసరికి స్టాండర్డ్ సైజ్ వస్తుంది ఫ్రెండ్స్. 9/7 ఉంటుంది. 9/7లో మనకి 4 పీస్ కార్నర్ సోఫా సెట్ అంటాము. 4 పీస్ కార్నర్ సోఫా అంటే మనం ప్రీవియస్‌గా వీడియో చేశాను ఫ్రెండ్స్. సోఫా
గురించి. సో మీరు ఆ వీడియోలో చూడండి 4 పీస్ కార్నర్ అంటే ఏంటంటే సింపుల్గా ఇప్పుడు ఓవర్ వ్యూగా చెప్తాను. 4 పీస్ కార్నర్ ఏంటి అనేది జస్ట్ 2 సీటర్ ఉంటుంది, కార్నర్ ఉంటుంది, ఇటు సింగిల్ చైర్ వస్తుంది, దాని పక్కన 2 సీటర్ చైర్ వస్తుంది ఇలాగా. సో ఇదేంటి అంటే మనకి అటువైపు ఉన్నప్పుడు 9 ఫీట్ వస్తుంది ఫ్రెండ్స్, ఇటు నుంచి 7 ఫీట్ వస్తుంది. సింగిల్ చైర్ ఎప్పుడైతే అక్కడ నుంచి రిమూవ్ చేసి నేను కూర్చున్న వైపు పెట్టుకుంటే ఇటువైపు 9 ఫీట్ వస్తుంది, ఇటువైపు 7 ఫీట్ వస్తుంది. సో ఎటైనా మనకి ఆ సింగిల్ చైర్తో మనకి డిపెండ్ అయి ఉంటుంది లెంత్ అనేది. ఇది ఎందుకు సింగిల్ చైర్ మనం అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో 4 సైడ్స్ కార్నర్స్ ఉంటాయి. అంటే హాల్ని మనం సపోజ్ మన హాల్ 4 సైడ్స్ కార్నర్స్ ఉంటాయి కదా, 4 సైడ్ కార్నర్స్లో మీరు ఎటైనా వేసుకోవచ్చు ఆ సోఫాని. సో ఒకవైపు మీకు 9 ఫీట్ లెంత్ ఉంది, ఒకవైపు 7 ఫీటే ఉందనుకోండి. సో 9 ఫీట్ లెంత్ ఉన్న వైపు ఏం చేస్తారు, 2 సీటర్ సింగిల్ చైర్ కార్నర్ వేస్తారు. 7 ఫీట్ వచ్చేసరికి ఈ 2 సీటర్ వేస్తారు. మనం ఎప్పుడైనా సరే హౌస్ షిఫ్ట్ అయినా అది రెంటెడ్ పర్పస్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. సో రెంటెడ్ పర్పస్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఒక కార్నర్లో వాళ్ళకి స్పేస్ ఉంటుంది, నెక్స్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకొక సైడ్ కార్నర్లో వాళ్ళకి స్పేస్ ఉంటుంది. సో అప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే 4 పీస్ కార్నర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో కూడా మనం ఏంటంటే 4 పీస్ దాంట్లో మనం రిక్లైనర్ చేసుకోవచ్చు. ఎలా రిక్లైన్ చేసుకోవచ్చు అంటే ఆ ఇటువైపు ఉన్న 2 సీటర్లో ఒక రిక్లైన్ చేసుకోవచ్చు, అటువైపు 2 సీటర్లో ఒకదానికి రిక్లైన్ చేసుకోవచ్చు. అది పవర్ అయినా మాన్యువల్ అయినా 1 అవర్తో చేసుకోవచ్చు. సో ఇది 4 పీస్ సోఫా కార్నర్ సెట్. ఇంకొంతమందికి ఏమంటారంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ హౌస్లో ఉంటుంది, వాళ్ళకి ఫిక్స్డ్ లెంత్లో ఒక ఫిక్స్డ్ సైజ్, ఒక ఫిక్స్డ్ సైడే మనకి ఈ సైడ్లోనే వాళ్ళకి సోఫా యూస్ చేసుకుంటారు. అప్ టు 10 ఇయర్స్ 15 ఇయర్స్ వరకు యూస్ చేసుకుంటామంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తుంది ఇప్పుడు ఇది 2 సీటరు, 2 సీటరు ఇది వచ్చేసరికి ఇది కార్నర్ ఫ్రెండ్స్. ఇది ఒకటి సింగిల్ సపరేట్గా వస్తుంది, ఇది 2 సీటర్. ఇక్కడ సింగిల్ రాదు, ఇంకా 4 పీస్ కార్నర్ లాగా కాదు ఇది. సో ఇది వచ్చేసరికి 2 2 2 3 2 6 సీట్స్ అండ్ ఒక కార్నర్, మొత్తం 7 సీట్స్తో వచ్చింది ఇది. సో ఇది వచ్చేసరికి ఇది జనరల్గా 7 ఫీట్ వస్తుంది. సో మన ఇంట్లో ఇది కూడా ఏంటి అంటే ఎటువైపు మనకి లెంత్ ఎక్కువ ఉందో అటువైపు ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకి రైట్ సైడ్లో ఉందనుకోండి, మళ్ళీ న్యూగా మనం ఏంటంటే కన్స్ట్రక్ట్ చేసుకొని ఇటువైపు రైట్ సైడ్లో లెంత్ 11 ఫీట్ పెట్టుకొని ఇటు వచ్చేసరికి మనం 7 ఫీట్ పెట్టుకుంటాం. సో 7 అయినా ఫిక్స్ అంటే 7 కాదండి, మన ఇష్టము. మేమేంటంటే జనరల్గా డిస్ప్లేలో పెట్టినప్పుడు ఏంటంటే 9/7 పెడతాము, 11/7 పెడతాము, లేదు అంటే 11/11 కూడా ఉంటుందండి. సో అది మీ చాయిస్ని బట్టి, అంటే కస్టమర్కి ఓవర్వ్యూగా ఒక ఐడియా పర్పస్ కోసం మేము ఇక్కడ డిస్ప్లేలో ఇలా అరేంజ్ చేస్తాం. సో మీకు వచ్చిన లెంత్ ప్రకారం మీకు ఎలా కావాలనే అలా మనం చేసుకోవచ్చు. సో ఇది కార్నర్ సోఫా ఫ్రెండ్స్. అలాగే 3 సీటర్స్ ఉన్నాయి. 3 సీటర్స్ మనం ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు అంటే మన హాల్ అనేది స్క్వేర్ సైజ్ అనుకోండి. స్క్వేర్ సైజ్ వచ్చేసరికి 3 సీటర్ మీరు వేసుకొని ఇటు ఆపోజిట్గా ఒక సింగిల్ సీటు, ఈ సింగిల్ సీట్కి ఆపోజిట్గా ఇంకొక సింగిల్ వేసుకొని మధ్యలో టీపై వేసుకుంటే ఏమవుతుంది అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కూర్చున్నప్పుడు ఏంటి అంటే ఈజీగా మనం డిస్కస్ చేయొచ్చు. సో మన హెడ్ అనేది మనకి ఎప్పుడు కంఫర్ట్ లెవెల్ ఎప్పుడు వస్తుందంటే అప్పుడు మనం 30 డిగ్రీస్ అనేది ఇటు నుంచి 30 డిగ్రీస్, ఇటు 30 డిగ్రీస్ వరకు మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది జస్ట్ ఇట్లా. అదే మనం ఇంకొంచెం ఎక్కువ మనం టర్న్ తీసుకొని 90 to 180 తీసుకున్నాం అనుకోండి, నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 311 ఎప్పుడైనా సరే మనం 3 సీటర్కి ఇటు ఆపోజిట్గా మనకి డయాగ్నల్గా మనకి ఇటువైపు, దానికి ఆపోజిట్కి సింగిల్ సీట్ అటువైపు మనం వేసుకోవచ్చు. సో 3 సీటర్స్లో వచ్చేసరికి 6.5 ఫీట్ వస్తుందండి 3 సీటర్. సో సింగిల్ సీట్ వచ్చేసరికి మనకి 3 ఫీట్ వస్తుంది ఈచ్ సింగిల్ సీట్ అనేది. సో అది మన స్పేస్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిక్లైనర్స్ ఫ్రెండ్స్. రిక్లైనర్స్లో కూడా కార్నర్లో మొత్తం రిక్లైనర్స్ వేసుకోవచ్చు, కార్నర్ సీట్ కాకుండా. బట్ నా సజెషన్ ఏంటంటే కార్నర్స్లో రిక్లైనర్స్ ఈ కార్నర్ ఆ కార్నర్కే ఎక్కువ మోస్ట్లీ ప్రిఫర్ చేయండి. మొత్తానికి రిక్లైనర్స్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి స్ట్రెంగ్త్ అనేది సెట్కి కింద ఉన్న బేస్తో మెయిన్ ఫ్రెండ్స్. ఆ బేస్ అనేది మనకి ఎలాగొస్తుంది అంటే ప్రతి చైర్కి మధ్యలో మనము సపోర్ట్ బాక్సెస్ వేయించుకోవాలి. కార్నర్ సోఫా సెట్ అయితే దానికి ఎక్కువ స్పేస్ యూటిలైజ్ అవుతుంది. సో స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళకి రిక్లైనర్స్ యూస్ చేయాలన్నప్పుడు ఇటు కార్నర్కి అటు కార్నర్కి రిక్లైనర్ అనేది ప్రిఫర్ చేయండి. ఒకవేళ మన ఇంట్లో స్పేస్ ఉంది, ప్రాబ్లం లేదనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ ఫర్ సపోజ్ 6 రిక్లైనర్ చైర్స్ కావాలనుకోండి, సో ఈచ్ చైర్కి గ్యాప్ మధ్యలో మనకి స్టోరేజ్ బాక్స్ వస్తుంది. మీకు ఫోటో నెక్స్ట్ దాంట్లో యాడ్ చేస్తాను, వీడియోలో చూడండి. సో ఈచ్ రిక్లైనర్ మధ్యలో మనకి 2 కప్ హ్యాండిల్స్ వస్తాయి, మనకి కప్ హోల్డర్స్. దానికి ఏంటంటే స్టోరేజ్ బాక్స్ లాగా వస్తాయి. సో అవి వచ్చేసరికి ఒక 3 బాక్సెస్ పెడతాం దానికి సపోర్ట్ చేసి.
ఎందుకంటే రెక్లైన్లో అయినప్పుడు ఏంటంటే అది మూమెంట్ వస్తుంది కాబట్టి ఎక్కువ ఊపు ఉంటుంది ఫ్రెండ్స్. స్ట్రక్చర్ కదలకుండా ఉండడానికి ఏం చేస్తామంటే బోల్ట్ ఫిట్టింగ్తో అవి వాటికి ఫిట్టింగ్ చేస్తాం. సో మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సోఫా అనేది రెండు ఒక లెవెల్గా మనకి రెక్లైన్ అవుతాయి. సో ఇది ఒక వే ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి చాలామందికి ఏంటంటే సోఫా కార్నర్ సోఫాను 311 సోఫా కన్నా కొంతమంది ఏం అడుగుతారంటే 3 సీటర్తో పాటు విత్ లాంచర్ అడుగుతారు ఫ్రెండ్స్. 3 సీటర్ విత్ లాంచర్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే 3 సీట్ 6 ఫీట్ వస్తుంది. ఇటు వచ్చేసరికి ఒక హాఫ్ ఫీట్ వస్తుంది. సీట్ నుంచి మనకి డైరెక్ట్గా లాంజర్తో ఒక 6 ఫీట్ అంటే ఎల్ టైప్లో వస్తుంది. కానీ ఇలా బ్యాక్ రెస్ట్ ఉండదు, డైరెక్ట్గా మనకి బెడ్ లాగా వస్తుంది అనమాట. ఓన్లీ లాంజర్. ఆ లాంజర్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. విత్ స్టోరేజ్ ఉంటుంది, వితౌట్ స్టోరేజ్ ఉంటుంది. మోస్ట్లీ మనకి ఇప్పుడు ఇంట్లో కబోర్డ్స్ స్పేస్ అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు జనరల్గా వితౌట్ స్పేస్కే సీటింగ్ వచ్చి ఒక సీట్ వచ్చేసరికి మనకి సీట్ విత్ లాంజర్ వస్తుంది. సో బ్యాక్ రెస్ట్ ఏముండదు, డైరెక్ట్గా మనకి బెడ్ లాగా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయండి. విత్ స్టోరేజ్ ఉంటుంది, వితౌట్ స్టోరేజ్ ఉంటుంది లాంజర్కి. సో మనం హైడ్రాలిక్ లిఫ్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే స్ప్రింగ్ మెకానిజం వస్తుంది. సో ఒకవేళ స్టోరేజ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు మోస్ట్లీ హైడ్రాలిక్ వద్దండి. హైడ్రాలిక్ ఏంటంటే 1-2 ఇయర్స్కి అది మోస్ట్లీ 1-2 ఇయర్స్కి ఏంటంటే ఇష్యూ వస్తుంది. మీరు స్ప్రింగ్కి ఎక్కువ ప్రిఫర్ చేయండి. స్ప్రింగ్ అయితే ఒక 100-150 రూపీస్తో అయిపోతుంది. సో లోపల ఏంటంటే జస్ట్ అది స్ప్రింగ్తో వర్క్ అవుతుంది. మనం లిఫ్ట్ చేసినప్పుడేమో మనకి స్ప్రింగ్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. జస్ట్ మన దాన్ని క్లోజ్ చేసేటప్పుడు ఏంటంటే స్ప్రింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అది మేబీ పోయినా 100-150 రూపీస్తో మనము చేసుకోవచ్చు. దాంతో లైఫ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది మనకి. 10-15 ఇయర్స్ చక్కగా వాడుకోవచ్చు అండి. సో ఒకవేళ లాంజర్తోనే బెడ్ మెకానిజం కావాలనుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ బెడ్ మెకానిజం వచ్చేసరికి మనకి అందులో కూడా ఏంటంటే 2 టైప్స్ ఉంటాయండి. బ్యాక్ ఫోల్డబుల్ ఉంటుంది, బ్యాక్ రెస్ట్. లేదు అనుకుంటే ఓన్లీ బెడ్ లాగా మనకి చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఏంటి అంటే మనం ఎప్పుడైనా మనం ఇంట్లో కూర్చొని మనం సోఫాలో కూర్చొని మనం మూవీస్ ఎక్కువ చూసినా, లేదు అంటే కొద్దిగా స్పేస్ ఇష్యూ ఉన్నా, ఇంకా అంతకన్నా యూటిలైజేషన్ లేనప్పుడు ఏంటంటే బెడ్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కాల్ చాపుకొని ప్రశాంతంగా మనం కూర్చొని బ్యాక్ రెస్ట్ తీసుకొని ఉండొచ్చు. అదే మనకి బెడ్ లాగా కావాలి అంటే వెనకాల మనకి ఫోల్డబుల్ ఉంటుంది. అది మీకు వీడియోలో యాడ్ చేస్తాను, మీరు చూడండి. మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పక్కన మీకు వీడియో ప్లే చేస్తాను ఫ్రెండ్స్, సేమ్ అలా వస్తుంది మనకి. సో అలా కూడా మనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే 9 ఫీట్లో వస్తుంది, 8 ఫీట్లో బెడ్ మెకానిజం చేసుకోవచ్చు. లాంజర్ వచ్చేసరికి 6. సో రెగ్యులర్గా మనకి 9/7 స్టాండర్డ్గా అన్నాను కాబట్టి ఇంకా ఆ సైజులోనే అన్నీ దాదాపుగా మనకి అవుతుందండి. సో ఇప్పుడు మీకు ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అంటే కార్నర్ సోఫా సెట్ అంటే ఎలా యూస్ చేసుకోవచ్చు, 311 అయితే ఎలా యూస్ చేసుకోవచ్చు, రెక్లైనర్స్ వచ్చేసరికి ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది. సో ఇన్ డీటెయిల్గా మళ్ళీ ప్రతిదానికి ఒక డీటెయిలింగ్ ఉంటుందండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి మొత్తం ఫోమ్ అండి బ్యాక్. అలా కాకుండా కొంతమంది పాలీఫైబర్ అని వస్తుంది, అంటే మన పిల్లోస్లో వాటిలో వచ్చే మెటీరియల్ వస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం సపోర్ట్ తీసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది. స్వెట్ కానీ ఇవేమి పట్టవు ఫ్రెండ్స్. వీటిల్లో క్లాత్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి ఇవి వెల్వెట్ ఫ్యాబ్రిక్స్లో మనకి స్వెట్టింగ్ అనేది ఉండదు. సో బ్యాక్ కూడా మనకి కంఫర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇది వచ్చేసరికి మన ఫోమ్తో వచ్చింది కాబట్టి మనకి ఇదంతా ఒక ఫ్లాట్గా ఉంటుంది. అదే పాలీఫైబర్ అయితే మనకి ఇలా షేప్స్ వస్తాయి. అవి కూడా మీకు చూపిస్తాను డీటెయిల్గా. ఈసారి నుంచి ఈచ్ ప్రోడక్ట్ గురించి మేము క్లియర్గా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో మీరు అందులో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కార్నర్ సోఫాస్ గురించి చెప్పాను, మీకు 311 గురించి చెప్పాను, నెక్స్ట్ రెక్లైనర్ గురించి చెప్పాను, నెక్స్ట్ లాంజర్ చెప్పాను, సార్ సోఫా కమ్ బెడ్ కూడా చెప్పాను. తర్వాత మనకి ఫ్యాబ్రిక్స్ ఏమి యూస్ చేసుకోవచ్చు, ఫోమ్స్ ఏమి యూస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనం వెల్వెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసుకోవచ్చు. వెల్వెట్ ఫ్యాబ్రిక్స్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి, అలాగే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో మనకి జనరల్గా మనకి బయట మార్కెట్లో వచ్చేసరికి అందరూ ఎవరి ఓన్ బ్రాండ్స్ వాళ్ళ చూపించుకుంటున్నారు, చేస్తున్నారు. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఏదైనా ఉంటే బ్రాండెడ్ వాటిలో ఉన్న ఫ్యాబ్రిక్స్కి సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎలా అంటే మెటల్స్ ఉంటుంది, దర్పణ్ ఉంటుంది, అలాగే క్రియేషన్స్ అని చెప్పి ఇంకొక కంపెనీ ఉంటాయండి. ఈ 3 కొద్దిగా టాప్ బ్రాండ్స్ అండి. సో ఎవరైనా సరే సోఫా మ్యానుఫ్యాక్చర్స్ మా లాంటి వాళ్ళు మేము ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే కస్టమర్స్కి ఇచ్చినప్పుడు మా కంప్లైంట్లు రాకూడదనే కాబట్టి మేము చేసేది. సో మేము అవి అన్నీ ప్రతి ఒక్కటి జాగ్రత్త తీసుకొని చేస్తామండి. సో మేము ఇది ఒకటి అండి అమెరికన్ వెల్వెట్. నెక్స్ట్ వచ్చేసరికి లెదర్ మిక్స్తో వస్తుందండి. లెదర్ మిక్స్ వచ్చేసరికి మనకి క్రియేషన్ బ్రాండ్ ఉంటుంది, ఇది నెంబర్ 1 అండి.
క్రియేషన్ బ్రాండ్లో వచ్చేసరికి మనకి మ్యాజిక్ సిరీస్ అని వస్తుంది క్రియేషన్ వాళ్ళది. ఆ మ్యాజిక్ సిరీస్లో వచ్చే లెదర్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయండి. మనకి ఏవైతే మనం 1 lakh 2 lakhs చేసుకుంటే సోఫాస్లో లుక్ ఎలా ఉంటుందో మనం 50,000 60,000లో కూడా మనం ఆ లుక్తో మనం చేసుకోవచ్చు. సో అలా వస్తాయండి ఆ లెదర్లో. మళ్ళీ దర్పణలో కూడా సేమ్ మ్యాజిక్ లాగే ఉంటుంది. కంపేర్ టు కొద్దిగా దర్పణ అనేది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ మ్యాజిక్ క్రియేషన్ కంపెనీతో పోల్చుకుంటే. సో నా సజెషన్ ఏంటి అంటే కొద్దిగా బడ్జెట్లో మనకి దర్పణ్ అనే బ్రాండ్ కావాలి, లేదు అంటే కొద్దిగా చూడడానికి రిచ్ లుక్ కావాలి, ప్రైజింగ్ కంపారిజన్స్లో చూసుకోవాలి అనుకుంటే మ్యాజిక్ వెళ్ళిపోండి. మ్యాజిక్ క్రియేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు ఒకవేళ మీ దగ్గరున్న రిటైల్ స్టోర్స్ ఎక్కడ అవైలబుల్ లేకపోయినా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. మీకు ఫ్యాబ్రిక్ కావాలన్నా సరే మేము అది మీకు ప్రొవైడ్ చేస్తాము. ఈ నాట్ ఓన్లీ లెదర్ అండి, మీకు ఏవైనా వీటిల్లో కూడా మీకు డిస్కౌంట్స్ కూడా వచ్చేటట్టు ఇస్తాం మీకు ఫ్యాబ్రిక్స్ కూడా మీకు. అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మెయిన్ థింగ్ అండి స్ట్రక్చర్ అండ్ ఫోమ్ అండి. ఇవి స్ట్రక్చర్ వచ్చేసరికి లోపల మనకి ప్లేవుడ్ స్ట్రక్చర్తో అవుతుందండి. ప్లేవుడ్ స్ట్రక్చర్ విత్ మనకి పైన్ వుడ్ ఆర్ సిల్వర్ వుడ్ అంటాము. ఈ పైన్ వుడ్ కానీ సిల్వర్ వుడ్ కానీ ఏంటి అంటే లైట్ వెయిట్ వస్తాయండి. లైట్ వెయిట్ ఏంటండి, మనకి ఎక్కువ మంది వెయిట్ ఉండాలన్నారని అది చాలా కరెక్ట్ కాదండి. అది ఎక్కువ మనకు వచ్చేసరికి పైన్ వుడ్ విత్ ఇస్తే ఏంటంటే ఈజీ లిఫ్టింగ్ ఉంటుంది. ఇంట్లో వచ్చేసరికి మనకి హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళు ఎవరైనా క్లీనింగ్ పర్పస్ కావాలన్నా, లేదు అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకి కార్నర్ సోఫా సెట్స్ కొన్ని ఒక్కొక్కసారి మనకు అడ్డుగా ఉండొచ్చు. అవి రిమూవ్ చేసుకొని అక్కడ మనం ఆ ప్లేస్ యూటిలైజేషన్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మీకు స్ట్రక్చర్లో కూడా మనకి గ్యారంటీ ఉంటుందండి. మన దగ్గర పర్చేస్ చేస్తాం మాత్రం ఖచ్చితంగా బిల్లో వారంటీ రాసి స్టాంప్ వేసి ఇస్తామండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫోమ్ అండి. ఫోమ్ వచ్చేసరికి మెయిన్గా మనకి 3 బ్రాండ్స్ ఉన్నాయండి కంపెనీవి అయితే. సెంచరీ, సన్ఫ్లెక్స్ వస్తుందండి. అది 40 డెన్సిటీ వాడతాం మనం ప్రీమియం ఇవి. అలా కాకుండా మనకి సెంచరీ వద్దండి, కొంతమంది డ్యూరాఫ్లెక్స్ యూస్ చేయండి అన్నారంటే డ్యూరాఫ్లెక్స్ ఫోమ్ కూడా యూస్ చేస్తామండి. ప్రైజింగ్లో ఏం మోస్ట్లీ వేరియేషన్ ఉండదు. మీరు డెన్సిటీలు మార్చుకునే కొద్దీ మా దాంట్లో ప్రైజింగ్ మారుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెప్స్ అండి. పెప్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇప్నోస్ అని చెప్పేసి ఫోమ్ ఉంటుంది. ఆ ఫోమ్ అనేది పెప్స్ వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. సో అదైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ 3 అనేవి మనకి బ్రాండెడ్ ఫోమ్స్ అండి. అలా కాకుండా చాలా ఉన్నాయి ఫోమ్స్. జనరల్గా మార్కెట్లో మీకు 25,000కి 20,000లో మీకు సెంచరీ ఏమి వేయరు, జస్ట్ అవుట్ సైడ్ బ్రాండ్స్ తీసుకొచ్చి వేస్తారు. ఎందుకంటే సోఫాలో మీరు ఏమి పోసి మనం తీసి చూపించలేం కాబట్టి సో అందరూ సెంచరీ అంటారు. కానీ మోస్ట్లీ మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేవన్నీ మీకు జనరల్గా మీకు బ్రాండెడ్ ఫోమ్స్ అయితే యూజ్ చేయరండి. అది పక్కాగా చెప్తాను నేను. ఎందుకంటే మీకు డిఫరెన్స్ ఎప్పుడు తెలుస్తుంది అంటే మీకు 2 ఇయర్స్లో మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందండి. 3rd ఇయర్ 4th ఇయర్ నుండి ఫోమ్ అనేది డౌన్ అవటం మొదలవుతుంది. సో మీకు అప్పుడు తెలిసిపోతుంది. కాకపోతే అప్పటికి మనం చేయడానికి ఏం లేదు కాబట్టి వాళ్ళు 1-2 ఇయర్సే ఇస్తారండి మోస్ట్లీ వారంటీ. లేదు అంటే రఫ్గా 3 ఇయర్స్ వరకే ఇస్తారు. బిలో 3 ఇయర్సే రండి. 3 ఇయర్స్ దాటి ఇచ్చారు అంటే కొద్దిగా బ్రాండెడ్ ఫోమే అనుకోవచ్చు. మోస్ట్లీ 5 ఇయర్స్ పైన ఇచ్చారనుకోండి, అది ఖచ్చితంగా మన కంపెనీ యూజ్ చేశారనుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కూడా కొంతమంది బెల్టింగ్స్ యూజ్ చేస్తారు. చాలామంది ఏమంటారంటే బెల్టింగ్స్ యూజ్ చేస్తే గుంతలు పడిపోతాయి, ప్లేవుడ్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది అని అనుకుంటున్నారు. అది తప్పండి. బెల్టింగ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం కూర్చున్నప్పుడు ఫోమ్ అనేది సాఫ్ట్గా ప్రెస్ అవుతుందండి లోపలికి. ఇది సపోజ్ ఇది బెల్టింగ్ అనుకోండి, మన ఫోమ్ కూర్చున్నప్పుడు మన బెల్ట్ ఏం చేస్తుందంటే కిందకి పోయి డౌన్ అయ్యి మనకు కంఫర్ట్నెస్ ఇస్తుంది. మనం లేచినప్పుడు ఏమవుతుందంటే ఆ సస్పెన్షన్ అండ్ జిగ్జాగ్ స్ప్రింగ్స్ ఉంటాయి, అవి పైకి పుష్ చేసి ఫోమ్ మళ్ళీ నార్మల్ హైట్కి వచ్చేస్తాయి. సో అప్పుడు కంఫర్ట్నెస్ వస్తుంది. చాలామంది ఏమంటారంటే మేము ప్లైవుడ్ యూస్ చేస్తాము, బెల్టింగ్ వాడము అని అంటారు. ప్లైవుడ్ వాడితే ఏమవుతుంది అంటే జస్ట్ మనకి 40 డెన్సిటీ ఫోమ్ వేసుకున్నప్పుడు కొద్దిగా హెవీగా ఉంటుందండి. అంటే మనకి అది మెత్తదనం ఉండదు, కూర్చున్నప్పుడు గట్టిగా ఉంటుంది. అది రన్నింగ్లో వాడగా సాఫ్ట్ వస్తుంది, కానీ వచ్చిన దీనిలాగా కంఫర్ట్నెస్ ఉండదు. సో ప్లేవుడ్ అనేది టేక్ కార్నర్ సోఫా సెట్స్ కానీ 311 టేక్ వుడ్ సోఫా సెట్స్కి వేసుకోవాలి. అది ఎక్కువ లైఫ్ వస్తుంది. 10 ఇయర్స్తో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి కుషన్ సెట్స్కి వచ్చేసరికి మాత్రం అయితే ఖచ్చితంగా మీరు బెల్టింగ్ ఉన్నదానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. సో కంఫర్ట్ ఎక్కువ వస్తుంది. సో అలాగే ఇలాంటి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు సోఫా గురించి ఏ రిలేటెడ్గా అయినా మీకు తెలుసుకోవాలన్నా కింద కామెంట్ చేయండి. మాకు కామెంట్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది మీకు ఎలాంటివి కావాలి అని అనుకుంటున్నారు. మా వ్యూవర్స్కి మేము అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము.
అలాగే నేను ఇప్పటిదాకా చెప్పినలో మీకు ఏదైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. సో ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే వాళ్ళు ఎవరైనా సోఫా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది కొద్దిగా వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాగే మా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే మాత్రం కిందన్న సబ్స్క్రైబర్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో మా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడైనా మేము అప్లోడ్ చేస్తే మీకు వస్తాయి. సో అలాగే మాకు ఆన్లైన్ కూడా ఉందండి. ఆన్లైన్లో వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మా వెబ్సైట్ లింక్. వెబ్సైట్ కూడా వచ్చేసరికి woodmartfurniture.com అండి. www.woodmartfurniture.com. మీరు అందులో కూడా వచ్చి మా ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయొచ్చు. త్రూఅవుట్ ఏపీ తెలంగాణ షిప్పింగ్ కూడా ఉంది. మేము అవన్నీ మా ఏజెంట్స్ కాల్ చేస్తారండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఎలా చేయాలి ఏది చేయాలన్నా సరే కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే మీకు ఏదైనా ఇప్పుడు సోఫాల గురించి చెప్పాను ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ టైం వచ్చేసరికి మీకు మంచాల గురించి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్సింగ్ టేబుల్స్ గురించి చెప్తాము. డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయండి. మనది వచ్చేసరికి మా యూనిట్ 1995లో స్టార్ట్ చేస్తామండి. ఇప్పటికి అరౌండ్ 29 ఇయర్స్ అండి మాది యూనిట్ అనేది. మేము రీసెంట్గా కొత్తగా వచ్చామండి రిటైల్ ఫీల్డ్లోకి. మా యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది చూపిద్దామని. ఎందుకంటే మధ్యలో కమిషన్ బేసిస్లో వెళ్తుందండి హోల్సేల్ అంటే. మేము ఒక 10 to 20 పీసెస్ వేసి షోరూమ్కి ఇస్తాం. వాళ్ళు ఒక బడ్జెట్లో ఫిక్స్ చేసుకొని వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆ బడ్జెట్లో చేసేస్తాం. అలా కాకుండా మీకు క్వాలిటీగా విత్ ఏంటంటే ప్రీమియంగా కనపడుతుంది. అది బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. మీకు బయట షోరూమ్స్లో 70,000 80,000 ఉన్న సోఫా మన దగ్గర 50,000 నుండి 45,000లోనే అయిపోతుందండి. ఇది పక్కాగా అండి, పక్కాగా చెప్తాను. అంత ప్రీమియంగా ఉంటుంది. మీరు ఫ్యాబ్రిక్ వాళ్ళు వచ్చేసరికి ఏముండదండి, ఒక 500 రూపీస్ బిలో ఉన్నది ఫ్యాబ్రిక్ యూస్ చేసి రేటు మనకి ఏంటి అంటే ఎక్కువ చేసి లాస్ట్లో డిస్కౌంట్ ఇస్తారండి. మనది అలా కాదు, డైరెక్ట్గా ఉన్నదే మీ కళ్ళ ముందు వితౌట్ ఫ్యాబ్రిక్ అయితే ఎంత అవుతుంది స్ట్రక్చర్ వేస్తామో, మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే ఆ ఫ్యాబ్రిక్ కూడా మీకు డిస్కౌంట్ ఇస్తాం మళ్ళీ ఆ ఫ్యాబ్రిక్ కావాలన్నా. సో మీకు ఏంటంటే చాలా వరకు సెట్ అనేది మీకు 15,000 to 20,000 వేరియేషన్ వచ్చేస్తుంది. అలాగే మా దగ్గర ఉన్న వర్కర్స్ కూడా ఫ్రమ్ పాస్ట్ 1995 నుంచి చేస్తున్న వాళ్ళే మా దగ్గర కంటిన్యూ అవుతున్నారండి. అర్థం చేసుకోవచ్చు వర్క్మెన్షిప్ ఎలా ఉంటుందో. అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా క్వాలిటీ అనేది చేయగలుగుతారు, ఎలా రేపు కంప్లైంట్స్ రాకుండా ఎలా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు. మా ఎంప్లాయీస్ కానీ మా వర్కర్స్ కానీ మీకు మా ప్రోడక్ట్ ఒకటి తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుందండి. నేను చెప్పనండి, తర్వాత మీరే ఒక 10 మందికి చెప్తూ ఉంటారు మా ప్రోడక్ట్ ఎట్లాగుంది ఏంటి అనేది. సో ఒకసారి మా స్టోర్ని కూడా విజిట్ చేయండి. పర్చేజ్ చేయమని నేను మీకు చెప్పను, కాకపోతే విజిట్ చేసి కంపేర్ చేయండి. ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ కంపేర్ చేయండి, ప్రైస్ టు ప్రైస్ కంపేర్ చేయండి, క్వాలిటీ టు క్వాలిటీ కంపేర్ చేయండి. ఈ మూడిట్లో ముందు క్వాలిటీని ముందు చూసుకోండి, తర్వాత ప్రైస్ చూసుకోండి. మోడల్స్ అనేది కొంతమంది ఎక్కువ ఇంపోర్టెడ్ మోడల్స్తో ఎక్కువ అట్రాక్ట్ అవుతారండి. ఇంపోర్ట్ మోడల్స్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ లైఫ్ రావండి, 3 ఇయర్స్ అయ్యానండి మోస్ట్లీ. మన రెగ్యులర్గా మనకు ఉండే సోఫాస్కి దాంతో కంపేర్ చేసుకుంటే 3 to 4 ఇయర్స్ అవి తీసి మళ్ళీ పడేసి మళ్ళీ తెచ్చుకోవాలండి. దానికైనా 1 lakh 2 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ఇలాంటి సోఫాస్ అనుకోండి మనకి చక్కగా 10 ఇయర్స్ ఈజీగా వస్తాయండి. జస్ట్ అంత కూడా ఎక్కలేదు, 45,000 నుంచి 50,000 రేంజ్ నుంచే ఉంటాయండి మన దగ్గర. ఇంకా తక్కువలో కావాలన్నా చేసుకోవచ్చు, కాకపోతే మనం వేసుకునే బ్రాండెడ్ ఫోమ్స్ ఫ్యాబ్రిక్ లుకింగ్ కావాలి అంటే మినిమం ఈ బడ్జెట్ నుండి వెళ్తే లుకింగ్ ప్రీమియం లుక్తో వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు డీటెయిల్గా ప్రతి ఈచ్ సోఫాది ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూపిస్తాను. సో జస్ట్ ఈ సోఫాస్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయని చెప్పి వీడియో చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.